నమస్తే, నా పేరు డాక్టర్ నీరజ. నేను గుంటూరులో నీరజ న్యూరో కేర్లో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ పార్కిన్సన్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది సయాటికా గురించి. ఒక 40-50 ఇయర్స్ దాటిన వాళ్ళలో చాలా మందిలో సయాటికాని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అది ఏంటి, ఎందువల్ల వస్తుంది, ఎలా మనం దాన్ని హ్యాండిల్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. నేను దీనికి ముందు వీడియోలో ఆ స్పాండైలోసిస్ అంటే ఏంటి అనేది చెప్పాను. వెన్నుపూస యొక్క అరుగుదలని మనం స్పాండైలోసిస్ అంటాం అన్నమాట. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే నరాల మీద ఒత్తిడి పడతా ఉండింది. ఇప్పుడు మనకి ఈ ఒత్తిడి అనేది నడుము భాగంలో వచ్చినప్పుడు అది సయాటికాకి దారితీస్తుంది అన్నమాట. ఇప్పుడు నడుము దగ్గర ఇది L1, L2, L3, L4, L5, S1. సో వీటి పేర్లు ఇవన్నమాట. లొకేషన్ని బట్టి మనం ఈ పేర్లు చెప్తాం. సో ఇప్పుడు L4, L5 మధ్యలో, L5, S1 మధ్యలో ఈ బయటికి వచ్చే నరాలు ఏ ఉన్నాయో వాటి మీద ఒత్తిడి పడ్డప్పుడు సయాటికా అనేది వచ్చింది అనమాట. వాటి మీద ఒత్తిడి ఎందువల్ల పడుతుంది అంటే ఇది ఇప్పుడు వెన్నుపూస అంటే ఈ డిస్కుల వల్ల కానీ, ఈ మధ్యలో ఉండే ఈ డిస్క్ వల్ల కానీ, ఎముకల వల్ల కానీ, ఈ నరం మీద కానీ, ఈ బయటికి వచ్చే నరం మీద కానీ ఒత్తిడి పడ్డప్పుడు మనకి ఇబ్బంది పెట్టిద్ది అనమాట. సో ఇది L5, S1 నడుము దగ్గర ఉండే ఎముకలు అనుకుంటే ఈ పార్ట్స్లో వచ్చినప్పుడు మనకి దాన్ని సయాటికా అని అంటాం అనమాట. దీని లక్షణాలు ఏంటి అంటే ఈ నొప్పి అనేది ముందు వెనకాల నడుము, లోవర్ బ్యాక్ కింద నడుము దగ్గర ముందు నొప్పి అనేది స్టార్ట్ అవుద్ది. దాని తర్వాత ఆ నొప్పి నడుములో నుంచి తుంటిలోకి వెళ్తుందన్నమాట. కొంతమందికి నడుము నొప్పి లేకుండా కూడా తుంటిలో ఇది స్టార్ట్ అవ్వచ్చు. సో ఆ తుంటి తర్వాత తొడ వెనక భాగం కానీ, తొడకి పక్క భాగంలో కానీ నొప్పి అనేది చూస్తాం. కొంతమందిలో ఇంకా అది దూరం వెళ్ళి ఆ కాలు వెనకాల, కాలుకి ఒకవైపు బయట వైపు, పాదంలో ఏలు వరకు అనేది ఈ నొప్పి అనేది వెళ్ళవచ్చు. సో మనకి ఇబ్బంది నడుములో ఉంటే కింద వరకు నొప్పి ఎందుకు వస్తుందంటే ఆ నరం, ఈ L5, S1 నరాలు మనకి కాళ్ళకి సప్లై చేసే నరాలు అన్నమాట. సో మెదడులో నుంచి నరం నాడీలోకి వచ్చి, నాడీలో నుంచి మనకి కాళ్ళకి వెళ్ళే నరం L5, S1 దగ్గర బయటికి వచ్చి కిందకి వెళ్ళిద్ది అనమాట. చాలాసార్లు మనకు అర్థం కాదు, నేను కాలు నొప్పి, తొడ నొప్పి, తొంటి నొప్పి చెప్తా ఉంటే డాక్టర్ నడుముకి ఎందుకు స్కానింగ్ చేస్తున్నారు అని. ఎందుకు అంటే ఆ నరం అనేది మామూలుగా తొడలో ఇట్లాంటి చోట దానికి ఒత్తిడి పడటానికి ఆస్కారం లేదు. అది చాలా వరకు నడుము దగ్గర, లేకపోతే కొంతమందిలో అరుదుగా తొంటి దగ్గర ఒత్తిడి పడవచ్చు అనమాట. సో మనం స్కాన్ తీయాల్సింది నొప్పి మనం పాదం వరకు వెళ్తుందని చెప్పినా సరే నడుము భాగంలో స్కాన్ తీసి చూస్తాం. సో ఈ నరం మీద ఎందుకు ఒత్తిడి పడుతుంది అనేది మనకి మామూలుగా MRI స్కాన్లో కనిపించింది అనమాట. ఎక్స్రే కానీ, CT స్కాన్లో కానీ ఎముకలు బాగా కనిపిస్తాయి, కానీ కొన్ని సందర్భాలలో మనకి నరాలు అనేది సరిగ్గా కనిపించవు. కాబట్టి మనం MRI స్కాన్ తీసుకుంటే ఏ నరం ఎందువల్ల ఇబ్బంది పడుతుందనేది తెలిసిద్ది. ఒకవేళ లైట్గానే ఒత్తిడి పడతా ఉందనుకోండి, అప్పుడు మనకి కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకొని నడుము దగ్గర కండరాలు బిగుసుకునేటట్టు చూసుకొని, పొజిషన్ కరెక్ట్ చేసుకొని, చిన్న చిన్న ఎలక్ట్రికల్ ఇంపల్సెస్, టెన్స్ అని ఇస్తారు. సో ఇట్లాంటివి మనం వాడుకుంటే రిలీఫ్ అనేది వస్తుంది. ప్లస్ కొన్ని రోజులు రెస్టు, ఇంకొన్ని నొప్పుల బిళ్ళలు, నరం మీద ఒత్తిడి పడకుండా కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, ప్రీగాబెలిన్, గాబాపెంటిన్, ట్రిప్టోమరు ఇట్లాంటివి అనమాట. సో అట్లా కొన్ని మెడిసిన్స్ వాడుకోవడం వల్ల మనకి ఈ నొప్పి అనేది ఉపశమనం వచ్చింది. చాలా మందిలో ఏంటంటే ఇది జాలు నొప్పిలానో, లేకపోతే ఎవరో నరాన్ని పట్టి లాగేస్తున్నట్టుగానో నొప్పిలాగా ఉండొచ్చు అనమాట. మరీ ఇది ఎక్కువగా ఉన్నప్పుడు కొంతమందిలో కాలి వేళ్ళ కదలికల్లో కూడా మనకి తేడా రావచ్చు. పాదం పైకనడం కొంచెం ఇబ్బంది అవ్వడం, ఏలు పైకనడం ఇబ్బంది అవ్వడం, ఇట్లా జరిగినప్పుడు ఆ రోగం చాలా ఎక్కువగా ఉందని అర్థం అన్నమాట. సో అట్లాంటి వాళ్ళలో మనకి మెడిసిన్స్తో ఇంప్రూవ్మెంట్ అనేది రాకపోవచ్చు. వాళ్ళలో మనకి ఎంతవరకు ఇబ్బంది ఉందనేది చూసుకొని చాలా వరకు సర్జరీ చేయాల్సిన అవసరం పడవచ్చు. మనం ఆ L5, S1 దగ్గర లోపలికి వెళ్ళి ఆ డిస్క్ని, లేకపోతే ఒత్తేస్తున్న ఎముకని కానీ కొంచెం మనం అడ్డు తొలగించగలిగితే దీంట్లో మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో ఇంతకుముందు చెప్పిన స్పాండైలోసిస్ ఎందువల్ల వస్తుందో సయాటికా రావడానికి కారణాలు కూడా అవి. ఎట్లా అంటే
ఎక్కువగా ఒంగునే పని చేసేవాళ్ళు, అంటే పొలం పనులు చేసేవాళ్ళు, బరువులు ఎత్తేవాళ్ళు, వీళ్ళలో ఎక్కువగా రావచ్చు. దీంతోపాటు బరువు అధికంగా ఉన్నవాళ్ళు, ఓవర్ వెయిట్ ఉంటే నడుము చాలా వీక్గా ఉండేది వాళ్ళలో, ఆ బరువు అంతా డిస్క్ల మీద వీటి మీద పడతా ఉండేది, దాంతో తొందరగా డ్యామేజ్ అవుద్ది. సో ఇట్లా బరువు ఎక్కువ ఉండేవాళ్ళు, దీంతోపాటు షుగర్ కానీ స్మోకింగ్ కానీ ఉన్న వాళ్ళలో తొందరగా అరుగుదల అనేది రావచ్చు. ఇది కాకుండా ఆస్టియోపోరోసిస్, మెనోపాస్ 50 ఏళ్ళు 45 ఏళ్ళు దాటిన లేడీస్లో డేట్స్ ఆగిపోయినప్పుడు మెనోపాస్ వచ్చింది అంటాం. ఆ టైంలో ఎముకలు అనేది పలచబడడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మగవారిలో కూడా ఒక వయసు వచ్చిన తర్వాత ఎముకలు పలచబడతా ఉంటాయి అన్నమాట. సో అట్లా జరిగే క్రమంలో మనకి వెన్నుపూస ఎముకలు వీక్ అయ్యి డిస్కులు కూడా అరిగిపోయి నరం మీద ఒత్తిడి పడవచ్చు. ఇవి కాకుండా కొన్నిసార్లు ఆ పార్ట్లో ఇంకేదైనా డిసీజ్, అంటే కొంతమందిలో ప్రోస్టేట్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు ఇట్లాంటివి కూడా వెన్నుపూసకి వెళ్ళొచ్చు అన్నమాట. అట్లా వచ్చినప్పుడు కూడా మనకి నరం మీద ఒత్తిడి పడవచ్చు. సో ఇట్లా ఎన్నో కారణాల వల్ల మనకి సయాటికా అనేది రావచ్చు. అది ఎందువల్ల వచ్చిందో మనం కనుక్కొని ట్రీట్మెంట్ సరిగ్గా పెట్టుకోవాలి. కాకపోతే ట్రీట్మెంట్ అనేది వన్ టైం కాదు, వచ్చింది నేను ట్రీట్మెంట్ ఇచ్చేసాను తగ్గిపోయింది అనేది జరగదు. ఎందుకంటే ఇది వయసుతో వచ్చే డీజనరేషన్, డిసీజ్ కాదు మనం తీసేయడానికి. సో డీజనరేషన్ అంటే వయసు మీద పడతా ఉండే కొద్దీ రోగం పెరిగిద్ది. మనం ఎప్పటికప్పుడు పెరగకుండా దానికి ట్రీట్మెంట్, ఎక్సర్సైజెస్, ఆ మెడిసిన్, ఆ సర్జరీ అనేది ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. మనం తీసుకునే జాగ్రత్తలు జీవితాంతం మనం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఒకసారి తగ్గలేదు అని నిరుత్సాహపడకుండా మామూలుగా ట్రీట్మెంట్ అనేది అట్లీస్ట్ 2 months ట్రై చేయాలి. దాని తర్వాత కూడా మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండటానికి ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉంటే మనం దీని నుంచి విముక్తి పొందవచ్చు. థ్యాంక్ యూ.